జే బ్రాండ్లు కానించి జగన్ బ్రాండ్ల వరకు నీ ప్రభుత్వం అడ్డగోలుగా అమ్మిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఎందుకంటే మద్యం ఏర్లై పారింది. మహిళ ఈ సెంట్రల్ నియోజకవర్గం మల్లాది విష్ణు గారు ఉన్నారు, మేము చూస్తూనే ఉన్నాం. మహిళల పుస్తులు అన్యాయంగా తెగిపోతా ఉన్నాయి ఈ మద్యం వ్యాపారంలో. గత మీ హయాంలో మీకు వెయ్యాలి 100%. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కాంచి, మంత్రులు కాంచి, ముఖ్యమంత్రి కాంచి అందరూ దందాలు చేసిన వాళ్ళే, అందరూ మోసం చేసేవాళ్ళే. మీ డబ్బులన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి? జగన్ జేబులోకి వెళ్తా ఉన్నాయి. మీకు పాస్బుక్ల మీద బొమ్మలు, రేషన్ డిపోల మీద మీ బొమ్మలు, రంగురాళ్ళు, ఏదైనా సరే ఏదైనా ఒక జగన్ అనే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని శాసించే ఒక సైకో మాదిరిగా నేనే ఉండాలి, నేనే మంత్రి, నేనే రాజు అని చెప్పేసి అన్న మాదిరిగా ప్రతిదీ ఇంట్లో జగన్ బొమ్మ ఉండాలి, బాత్రూంలో జగన్ బొమ్మ ఉండాలి, లేకపోతే కిచెన్ రూమ్లో జగన్ బొమ్మ ఉండాలి అని చెప్పేసి నీ దిష్టి బొమ్మలాగా తయారైపోయావు. నువ్వు దిష్టి బొమ్మ కాబట్టి ఈరోజు నిన్ను గోడకు నుంచోబెట్టారు ప్రజలు 11 సీట్లతో. ఇక నువ్వు గెలిచేది చరిత్ర లేదు, జనాల్లోకి వచ్చేది అంతకన్నా లేదు. నీ మోసపూరితమైన మా పాలనంగా ఎవరు నమ్మరని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. మేము ఎదురు చూస్తున్నాం మా నాయకుడిని, మా నారా చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా నువ్వు జైల్లో పెట్టావు. ఏం తప్పు చేశాడు మా నారా చంద్రబాబు నాయుడు గారు? నీతిగా నిజాయితీగా ఒక కడిగిన ముత్తిలాగా వచ్చాడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇన్ని దందాలు చేసావు, ఇన్ని మోసాలు చేసావు, ఇన్ని సొంత బాబాయిని చంపించుకున్నావు. మొత్తం నీచ చరిత్ర నీది. నిన్ను రాబోయే రోజుల్లో ఈ వంశీ మాదిరిగా, అలాగే పోసాని మాదిరిగా నిన్ను కూడా ఎప్పుడు తీసుకెళ్తారా అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చూస్తా ఉంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు జైలుకి వెళ్ళడం తథ్యం. 2019 నువ్వు ఓడిపోవడం ఎంత నిజాయితీగా ఓడిపోయావో అంతే నిజాయితీగా నువ్వు జైల్లోకి వెళ్ళడం సిద్ధమని చెప్పేసి మేము రాష్ట్ర ప్రజలు 6 కోట్ల రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక నీ పరిపాలన లేదు, నువ్వు లేవు, ఈ చరిత్రలో నువ్వు లేవు. వచ్చేది అసలు నువ్వెక్కడ ఉంటారా స్వామి? నువ్వు జైల్లోకి వెళ్తావు, 30 జైల్లోకి వెళ్తా ఉన్నావు. నువ్వు వచ్చేది కాదు కదా, ఇక అటు నుంచి అటు పోయేదే ఉంది తప్ప ఇటు వచ్చేది లేదు. కూటమి ప్రభుత్వం దెబ్బ నీకు గుండెల్లో అబ్బా అనిపించిద్ది. ఈ వచ్చేది మా ప్రభుత్వం 2030 కాదు, రాసి పెట్టుకో. ఏదైనా కూటమి ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే జనసేన ప్రభుత్వం కావచ్చు, ఏదైనా సరే ఇలాంటి వాళ్ళే ఉంటారు తప్పితే నీలాంటి మోసగాళ్ళు ఉంటారని చెప్పేసి మరొకసారి నేను చెప్తా ఉన్నా. ఎందుకు బాధ్యత వహిస్తావు? నువ్వు తప్పు చేసావు, నువ్వు దొరికిపోయావు. మళ్ళీ ల్యాండ్లో నిన్నగాక నువ్వు బెయిల్కి వచ్చావు, అదే బెయిల్ తీసుకొని ఇంటికి వచ్చావు. మళ్ళీ ఏమైందన్న లోపల మళ్ళీ స్థలంలో ఏదో స్థలంలో నున్న స్థలం కాగితాల్లో మొత్తం దొరికిపోయావు. మళ్ళీ నీ ఇంటి పట్టాల దృష్ట్యా నువ్వు దొరికిపోయావు. మళ్ళీ ఎవరిని అంటావు? నువ్వు ఎవరిని? లోకేష్ బాబుని అంటకలేదు, సీఎంని అంటకలేదు. నీ బాగోతో నీ అనవసరంగా తల్లిపాలు రొమ్ము గుద్ది నువ్వు టీడీపీలోంచి వైసీపీలోకి వెళ్ళావు. నా కొడుకు సైకోదంతా నీ మైండ్లోకి వెళ్ళిపోయింది. ఎవడ బాధ్యులయ్యా? నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి 1 గంట 2 గంటలు ట్యూషన్ చేయించుకొని నీ మైండ్ సెట్ మార్పించుకొని తెలుగుదేశం పార్టీ మీద దెబ్బ కొట్టాలని చెప్పి నీ మోసాలు మొత్తం నువ్వు ఆ పార్టీలో నేర్చుకొచ్చి ఎవరిని అంటావు? నీ ఆరోగ్యంతో మాకేం సంబంధం? అసలు నీ ఆరోగ్యం క్షీణించిందంటే భయం పట్టుకుంది నీకు. నీ భయమే, నీ దొంగతనాలు, ల్యాండ్ మాఫియాలు, నువ్వు అక్రమాలు చేసావు కాబట్టి ఆ భయం మిమ్మల్ని మింగేస్తూ ఉంది. మా అధికార పక్షం మీద నిందలేసే అర్హత మీకు లేదు ఎవరికైనా సరే. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుంది, అక్రమ కేసులు బనాయిస్తారు, మహిళలకు స్వేచ్ఛ లేకుండా పోయిందంట. అరే బాబు, నువ్వు దిశ యాప్ పెట్టావు, దిశ దశ లేని యాప్, ఒక వేస్ట్ యాప్ పెట్టి మహిళల్ని అతి దారుణంగా దళిత మహిళల్ని కావచ్చు ట్రాక్టర్లతో చంపించిన ఘనత నీది. మా మహిళలకి ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్నమాట. పోలీస్ స్టేషన్లో మా హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు వచ్చాక చాలా బాగుంది. 24 గంటల్లో కేసులన్నీ మాఫీ అవుతూ ఉన్నాయి. ఓ పక్కన ఏదైనా కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తూ ఉందండి. ప్రభుత్వం మీద మచ్చ వేయడానికి అసలు మీరు సరిపోరని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటాను. రెడ్ బుక్ తెస్తామండి, మేము రెడ్ బుక్ తెస్తాం. మా కార్యకర్తలందరూ ఎదురు చూస్తాం. మీరు మోసాలు చేశారు కాబట్టి రెడ్ బుక్లో రాసుకుంటాం, రెడ్ బుక్ అమలు చేస్తాం. ఏంటంట ఇప్పుడు మీరేం చేశారు? ఈ అమాయకుల్ని, మా ఎమ్మెల్యేని, మా ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు. మీరే బుక్ తీసి మరి మా నాయకుడిని మీరు జైల్లో పెట్టాల్సి వచ్చిన అంత అవసరం ఏముంది మీకు? రెడ్ బుక్ పోతే దాని అమ్మ మొగుడు బుక్ రాస్తాం.
మామూలుగా కబడతారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కానీ మీరు అవినీతి చేశారు జైలుకి వెళ్తున్నారు. ప్రజలు మీకు సరైన గుణపాఠం చెప్పారు. ఇంతకైనా మీరు మారకపోతే ఇంక అనవసరం చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం కదా. 2.0 కాదు కదా, నువ్వేం చూడలేవు. నువ్వు కార్పొరేటర్ స్థాయికి తక్కువ, ఎమ్మెల్యే సీటుకి ఎక్కువ. ఇదే చెప్తా ఉన్నావు. నువ్వు ఎవరిని విమర్శించేది లేదు. 0.2 లేదు, ఏమీ లేదు. నువ్వు ఒక అసలు జీరో వ్యవస్థగా నువ్వు మిగిలిపోయావు. ఇంకా నీకు దాని పక్కన అంకెలేయడానికి కూడా నువ్వు పనికిరావు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. కడప ఈసారి కూడా మాదే. ఎనీ డౌట్ ఈసారి కూడా కడప మాదే. ఎందుకంటే కడప నియోజకవర్గంలో అధిక స్థానాలు సంపాదించింది ఏదైనా ఉందంటే గత ఎన్నికల్లో కడపలో నుంచే మాకు ఎక్కువ సీట్లు వచ్చినాయి. అది కూడా ఇప్పుడు మినీ మోహనాలు అది మా కడపలో పెడితే అది ఇంకా బ్రహ్మాండంగా ఈసారి కడప కూడా మేము కొట్టబోతా ఉన్నాం. ఇదే మా ఛాలెంజ్. ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా.